గుత్తొంకాయ అండి. గుత్తొంకాయ వండుతున్నాను. ఇంకండి గుత్తొంకాయలు, గుత్తొంకాయ అండి. ఇది కూరకాయ. ఇందులో కావాల్సినవి ఇంకో మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ఒకటి తీసుకున్నాను. పచ్చిమిరకాయలు, ఇంకో కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు అండి, కొద్దిగా గరం మసాలా, ఇదేమో 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి, నువ్వుపప్పు, పసుపు, కారం, కళ్ళుప్పు అండి. అదేంటి ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పడతానండి. మిక్సీ పడతాను. ఇంకండి మిక్సీ పడతాలి, మెత్తగా పట్టుకోవాలండి. ఇది ఈ పప్పు మసాలా కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయ కూడా దూరంగా పట్టుకోవాలండి. చింతపండు కూడా వేస్తున్నాను ఇందులో. సౌండ్ వచ్చేద్దండి అంతగాని. ఇందులోనే పసుపు, కారం 2 స్పూన్లు, ఇందులో కళ్ళుప్పు అండి 1 స్పూన్ వేసాను. ఇందాక అల్లం వెల్లిపాయ వేయలేదు అనుకుంటారు. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసానండి నేను, ఇంతగానే వేయలేదండి. ఇంకో స్పూను అల్లం పేస్ట్ అండి, స్పూన్ వేసాను. గిన్నె పెట్టుకుంటాయండి ముందు, గిన్నె తర్వాత కలుపుతాను. గిన్నె పెడతానండి, పెడుతున్నాను. నూనె పోస్తుందండి. నూనె పోసండి. అండి అల్లం అన్నీ వేసాను కదండి మసాలాలో. కొద్దిగా నువ్వుపప్పు వేసుకోవాలండి, బాగుంటుంది నువ్వుపప్పు వేసుకుంటే. మా ఇంట్లో నువ్వుపప్పు వేసుకుంది తిన్నాడండి మా అబ్బాయి. నువ్వుపప్పు వేసుకోవాలి, నువ్వుపప్పు వేస్తేనే తింటాడు. చింతపండు ఇంటికి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. చింతపండు వేసుకుంటే కొద్దిగా, అదేనా ఎక్కువ కదండి, కొద్దిగా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకండి వేస్తున్నాను.
వేసానండి ఇందులో కొద్దిగా ముక్కలు ఇవి మగ్గాలది వేగాలండి. వంకాయ ముక్కలా తిప్పుకోవాలి ఒకసారి. గుత్తి వంకాయ కదండి, కిందక ఎగితే మగ్గిపోతే కిందండి. ఇక అసలు ఎప్పుడో మగ్గిపోయి వేసిన వెంటనే ఇంకా పచ్చిమిరకాయలు వేయలేదండి అందులో. ఇస్తాను కదా మళ్ళీ మూత పెడతాను, మగ్గిగా వేస్తాను. మూత తీస్తున్నాయండి. ఇందులో పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. పైన ఎందుకు వేస్తున్నారు ఇందులో అంటారేమో, వీటితో పాటు ఎడితేయండి ముందు మాడిపోతాయండి అవి. కలుపుతున్నాను. కలుపుతున్నానని గట్టిగా కలిపెత్తలేదండి, విడిపోతాయి మళ్ళీ. ఇవి ఆల్రెడీ విడిపోయినాయి. ఇవి కొబ్బరితో ముక్క కూడా వేసుకొచ్చండి, ఎండు కొబ్బరి. నేను అయితే ఎండు కొబ్బరి ఇవ్వండి, నేను వాళ్ళలేకండి కొబ్బరికాయలు ఉన్నాయి కానీ వాళ్ళలేక వేయలేదండి. ఇంకా ఇందులో ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందండి కూర. ఉత్తి కూర తినేయచ్చండి. ఇది అన్నంలో కూడా వేసుకోలేదు, బాగుంటుంది. అంత బాగుంటుందండి. అంటే లైట్గా చింతపండు వేస్తున్నాం కదండి, నిమ్మకాయ అంట టేస్ట్ అయితే బాగుంటుందండి. కూర అయితే బాగుంటుందండి, కొబ్బరి ముక్కగా వేసుకుంటాం కాబట్టి. నా ముక్క అప్పుడు ఉడికిపోయిందండి. ఇది మగ్గిపోయిందండి అప్పుడే. ఇందులో అండి మిగిలిపోయిన ఉంచేసిన కొద్దిగా పేస్ట్ ఉంది కదండి, వేసేస్తున్నానండి ఇందులోనే. మా అబ్బాయికి అయితే గుత్తి వంకాయ కూడా చాలా ఇష్టమండి, ఇలా వండితేనే. మళ్ళీనండి నాకు ఉప్పు కట్టి వేసి వండితే ఇష్టమండి. కానీ ఎవరు ఇష్టపడలేని వాళ్ళు ఉంటారండి వంకాయ కూర అంటే, గుత్తి వంకాయ అంటే. చాలా మూత పెడతాయండి. మూత తీస్తుందండి. ఇందులో కొద్దిగా వాటర్ పోస్తాయండి. ఎన్నో పోయి కొద్దిగా పోస్తాయి. కొద్దిగా పోసాను, ఎక్కువ పోయలేదు. మూత పెట్టేస్తానండి. ఇంకోండి కూర ఉడికిపోయినట్టుంది. ఉడికిపోయిందండి గుత్తి వంకాయ కూర. గ్యాస్ కట్టేస్తున్నాను.
చూడండి ఇదిగండి ఇలా ఉందో. మీకు నచ్చితే లైక్ అవ్వండి. ఒకటి గుత్తి వంకాయ కూర ఇలాగ వండుతానండి. చపాతీలోకి కూడా వేసుకోవచ్చు, అన్నంలో కూడా వేసుకోవచ్చు. తోడిపోద్దండి ఉండదు ఇందులో. దగ్గర పడిపోయింది కదండి, ఇంకా దగ్గర పడిపోద్దండి వేడికి. నచ్చితే లైక్ ఇవ్వండి. చూడండి కూర ఎలా వండుతానండి నేను. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదండి. మాకు అయితే ఇలాగే వండుకుంటూ వచ్చాడు నాకు. నేను ఇలాగ వండుతాను. మా ఇంట్లో ఇలాగ ఇష్టపడతారు కూడానండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.